లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి నా పరిధిలో లేదు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులైతే దండం పెడుతున్నాను, ప్లీజ్ చేతులైతే దండం పెడుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్కి గురై చనిపోయాడు గాదే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి అంశంపై మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నన్నే అంటున్నారు, ఒక క్రిమినల్ చనిపోతే నాకు సంబంధం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ నా చేతుల్లో ఉందా, లేకపోతే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో ఉన్నాయా? హోంశాఖ నా చేతిలో లేదు కదా, ప్రతిదానికి నన్నెందుకు ఆరోపిస్తున్నారు? ఏదన్నా జరిగితే నేనే వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరెవరో ఎందుకు నోరెత్తట్లేదు అంటూ వాళ్ళందరికీ కూడా క్లాస్ పీకుతూ నేను ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. అయితే సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఒక క్రిమినల్ చనిపోతే ఇంత రాద్ధాంతం చేస్తున్నారన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి అతను చనిపోయిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరు కూడా రాద్ధాంతం చేయలేదు. అది చనిపోయింది రౌడీ షీటర్ అని తెలుసు. ఎవరు కూడా ఆరంభం నుంచి వాళ్ళు నెల రోజులు బట్టి తిరుగుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడుకున్నారు. అంతకుముందు ఏ పార్టీ పట్టించుకోలేదు. ఎవరైతే ఆ బాధిత కుటుంబం, సాయి కృష్ణ బాధిత కుటుంబం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనమామలో నవరంగానే అయినా లేకపోతే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కానీ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాం, మంగళగిరిలో లోకేష్ గారికి సపోర్ట్ చేసాం, నాదెండ్ల మనోహర్ గారికి సపోర్ట్ చేసాం, మేము జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అంటూ వాళ్ళు ఐడెంటిటీ కార్డు తగిలించుకుని ప్రెస్ మీట్లో కూర్చున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా బలవంతంగా వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రధానంగా ఇక్కడ అడిగింది ఏమిటి, అతను క్రిమినల్లే ఓకే, కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఆఫీసరు అతన్ని ఏం చేయాలి, అతని నేరం నిరూపించబడాలంటే న్యాయస్థానాల్లో నిలబెట్టాలి. అది చేయకుండా కస్టోడియల్ టార్చర్ చేసి చట్టాన్ని తన చేతిలో తీసుకుని అతను చనిపోయాడు. దానికి కూడా ఎవరు ప్రశ్నించలేదు. ఎవరైతే ఈ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఉందో, నా కొడుకు చనిపోయిన డేట్ అన్నా చెప్పండి, డెడ్ బాడీ అన్న ఇవ్వండి, లేదంటే కనీసం బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి ఆవిడ మీడియా వద్ద తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే దానికి సంబంధించి ఇంత దారుణమా, కనీసం బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అతను కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు, ఈ విషయాన్నే ప్రశ్నించారు. అంతేగాని జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేదు, లేదంటే ఎవరో ఏమీ చేయలేదని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. ఒక రకంగా చూడాలంటే ఆ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏదో సీఏ మన కులపోడే కాబట్టి మనకు ఉపయోగపడతాడు, మీ ఓడి మీద కేసులు ఉన్నాయి కదా, రాజీ పడండి అన్నట్టుగా ఆయన ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు తప్ప ఇందులో ఎవరు కూడా స్పెషలిస్ట్ ఇంట్రెస్ట్ అయితే చూపించింది ఏమీ లేదు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అన్ని ఎలా ఉన్నాయంటే ఏదో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన అన్నటువంటి కీలకమైన అంశాలు ఏంటంటే, ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నట్టు అంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, నేను హోంమంత్రిని కాదు అని అంటున్నారు. కానీ ఈయన రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆ విషయం కూడా మరి అందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానంగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయారో సాయి కృష్ణ కుటుంబ సభ్యులు, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అన్న వాళ్ళే ప్రశ్నించారు. తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పారు, లోకేష్ గారు కృతజ్ఞతలు చెప్పారు. దాంతో అయిపోయింది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటి, ఇది ఒక కస్టోడియల్ టార్చర్కి సంబంధించింది. అవతల వ్యక్తి ఎవరైనా సరే కస్టోడియల్ టార్చర్ చేసి చంపి శవాన్ని కూడా మాయం చేసి అస్థికులు కూడా దొరకకుండా చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా దాని మీదే. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ప్రతిదానికి కులం ఆపాదిస్తున్నారు అంటున్నారు. ఆ కులాలు గొడవ ఏమీ లేవు. మరి మరో కులానికి చెందినటువంటి వ్యక్తి చనిపోయాడు అక్కడ. ఈ గొడవలో పోనీ ఈయన నిర్దోషే, ఆయన చంపేయటం, నాగరాజు గారు అతన్ని చంపేయటం కావచ్చు, లేదంటే డెడ్ బాడీని మాయం చేసేయటం కావచ్చు, లేదా బర్న్ చేసేసి, ఇవన్నీ కూడా ఒకవేళ నిజాయితీతో కూడినటువంటి పనులు అయితే, మరొక వ్యక్తి అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతను సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో రికార్డింగ్ చేసి చనిపోయాడు. నేను మాదిగ పుట్టుక పుట్టడమే నా తప్ప అని చెప్పి ప్రశ్నించాడు. అంటే
దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ మాటని చనిపోయాడంటే అతను ఎంత బాధింపబడి ఉండొచ్చు. అతను క్రిమినల్ అయితే అవ్వచ్చు, ఒకవేళ అతను రౌడీ షూట్ ఉండొచ్చు. అతని తండ్రి ఏమో మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, వాళ్ళు ఓ పక్క పోరాటం చేస్తున్నారు. దీనికి కూడా కారణం ఎవరని చెప్తున్నారు? అదొక మరణ వాంగ్మూలం. అక్కడ క్రాంతి కుమార్, పేరుపోకి క్రాంతి కుమార్ అని చెప్పి ఒకడైతే సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయాడో అతను ఇచ్చింది మరణ వాంగ్మూలం. దాని మీద ఇంకా కేసులు నమోదు చేయలేదు, చేశారో చేస్తారో లేదో కూడా తెలియదు. మరొక పక్క ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల నేపథ్యంలో మరొక పక్క ఈ రోజు చూసినట్లయితే విజయవాడ సింగనగర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈయన ఒక సిన్సియర్ ఆఫీసర్, ఈయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయన సిన్సియర్ ఆఫీసరా లేకపోతే వేరే పార్టీకి చెందిందా అది కాదు అంశం. చట్టాన్ని ఆయన చేతుల్లో తీసుకొని ఒక వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా మాయం చేసేసాడు అన్నది ఇక్కడ సంచలనంగా మారింది, వేరేదేమీ కాదు. అంతేగాని సాయికృష్ణ చనిపోడని లేకపోతే వేరే వ్యక్తి ఆయన ఏదో చంపేశారు అని చెప్పి ప్రధానంగా ఎవరో ఆలోచించట్లేదు. ఇక్కడ జరిగినటువంటి ఈ పని ఏదైతే ఉందో, ఈ యొక్క నేరం ఏదైతే ఉందో ఒక పకడ్బందీగా జరిగింది. పై స్థాయి వరకు కూడా అధికారులందరికీ ఇది తెలిసే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవ్వరూ ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళని పరిస్థితుల్లో కేవలం ఆ బూడిదైనా ఇవ్వండి లేదా చనిపోయినటువంటి వ్యక్తి డేటు చెప్పండి అని తల్లి అడుగుతున్నందుకు ఆమె కోసమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన దర్యాప్తు అంటే ఇంత నేరం చేసినటువంటి ఒక అధికారిని కేవలం వీఆర్కి పంపి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. మరొక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఈ రకంగా చనిపోయిన అంశాలు అక్కడ లేవనెత్తారు. ఆ తర్వాతే కదా హడావుడిగా నాగరాజు గారి మీద కేసు నమోదు చేశారు, హత్యాయత్నం కేసు పెట్టారు, నిర్బంధం కేసు పెట్టారు, అక్రమ నిర్బంధం కేసులు మొత్తం అంతా కూడా ఆయన మీదే బ్లేమ్ చేశారు. వాస్తవ విషయాలకు చూస్తే జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పే వరకు కూడా ఇది ఒక స్టేషన్లో ఆయన ఒక్కడే చేసినటువంటి పని అనుకుంటుంటే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది ఏ రకంగా జరిగింది? ఒక అనాథ మృతదేహంగా బస్టాండ్ దగ్గర పాడేసి మున్సిపల్ అధికారులను అక్కడ పురమాయించి దానికి సర్టిఫికెట్ కూడా నాగరాజు గారి అనాథ శవం అని ఇచ్చి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఈ విచారణ చేస్తున్నారో ఆ అధికారులందరూ కూడా నిన్న స్వర్గపురి అనేటువంటి ఆ శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా బర్న్ అయిపోయినటువంటి ఆనవాళ్ళు ఏదైనా దొరుకుతాదేమో అని చెప్పి అస్థికల కోసం ప్రయత్నం చేసినా సరే అస్థికలు కూడా దొరకలేదు. అంటే 23వ తారీఖున చనిపోయిన వ్యక్తిని 24, 25 తారీఖుల్లో అతనితో పాటు మరో 4 శవాలు బర్న్ చేశారని చెప్తున్నారు. ఏ ఆనవాళ్ళు కూడా సాయికృష్ణ మరణించిందన్న దానికి ఆధారాలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నాగరాజు గారిని అరెస్ట్ చేసినా ఈ కేసు కోర్టులో ఎంతవరకు నిలబడుతుందో లేదో కూడా తెలియదు. రేపు 29వ తారీఖుని హేబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం అతను ఫిజికల్ అపియరెన్స్ ఇవ్వాలి. అది ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఎవ్వరు కూడా ఇందులో పవన్ కళ్యాణ్ గారిని నిందించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన్ని ప్రత్యేకంగా ఈ కేసు విషయంలో ఆ కుటుంబమే మాట్లాడింది తప్ప మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చనిపోయిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం, ఆయన వల్ల ఈ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం వాళ్ళందరూ మాట్లాడారు. దానివల్లే ఆయన ఏమన్నా ఒకవేళ అసహనానికి లోనే ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యం. ప్రతిదానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం నన్ను అంటున్నారు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ అసహనం అంతా ఎవరి మీద ఉన్నట్టు? గతంలో కూడా హోంమంత్రిపై ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిత్వ శాఖ తీరు సరిగా లేదని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదు కాబట్టి ఈ ప్రతిదాన్ని కూడా నాకు ఆపాదించవద్దు, మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరందరూ ఏం చేస్తున్నారు, మీరందరూ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా అంటూ వాళ్ళ మీద ఫైర్ అయ్యారు. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి సిఐ నాగరాజ్ ఈ ఒక్క కేసులో, సాయికృష్ణ ఒక్క కేసులోనే కాదు మరొక కేసు కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఈ రోజు ఏమో నాగరాజు గారిని అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపుతారు, కోర్టులో హాజరుపరిచని చెప్పేసి అంటున్నారు. మరి ఈ రోజు ఏమో ఆదివారం, మరి డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ ముందు అటెండ్ చేస్తారో లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. కానీ అక్కడ కొంతమంది మద్దతుదారులు మాత్రం ఈయనకి అనుకూలంగా, అంటే నాగరాజు గారికి అనుకూలంగా కొన్ని పోస్టర్స్ కూడా వేశారు. ఆ సింగనగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా నాగరాజుకి మద్దతుగా అక్కడ నిరసన చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా నేరాన్ని కప్పిపుచ్చడానికి చేయటం కూడా అతిపెద్ద నేరమే. దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పి తీరాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నా సరే, నాగరాజు గారి విషయంలో జరిగింది ఏదైనా సరే న్యాయ పోరాటమే చేసింది ఆ విజయలక్ష్మి తల్లి. ఏ విషయంలో? తన కుమారుని చంపేయడం విషయంలో చేయలేదు, కనీసం డెడ్ బాడీని తిరిగి ఇవ్వమని చెప్పి పోరాటం చేసింది. ఆ అంశం మీదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలన్నిటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూద్దాం. నాగరాజు గారిని ఏమో పక్క అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా ఈ రోజు వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది, ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా మనం ఎదురు చూడాలి.